పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతును రారాజు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా, రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా, దండం పెట్టే అక్కర్లేకుండా, దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు టింగు అనుకుంటే సప్పుడు అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాల పైసలు పడుతుండే. 1 కాదు, 2 కాదు, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసేందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం. 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది, సరే, డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా, అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి, దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప, వీళ్ళు వచ్చినాక మాత్రం 1 రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదికుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. ఇగో ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే, రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే